చేస్తాం నేను ఒప్పుకోను మోసం చేసిండు బ్రో గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చేసరికి పార్ట్ 2 ఆఫ్ అవర్ న్యూయార్క్ వ్లాగ్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి మేమున్న ఎయిర్బిఎన్బి ఒక చిన్న టూర్ అనమాట ఇది వచ్చేసరికి హాల్ అండ్ మేము యూజువల్లీ 2 కపుల్స్ ఉన్నాం కాబట్టి 2 BHK లా తీసుకున్నాము సో ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండ్ చిన్న డైనింగ్ ఏరియా అండ్ దెన్ వీ హ్యావ్ ఎ కిచెన్ సో మనం ఏదైనా వండుకోవచ్చు వాళ్ళైతే అక్కడ చిన్న చిన్న యూటెన్సిల్స్ అవన్నీ మనకైతే ప్రొవైడ్ చేస్తారు మనం కావాలంటే కుకింగ్ అది చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ వెనకాల వస్తే ఇక్కడ ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది ఇంకో బెడ్రూమ్ సో ఫైనలీ ఇదైతే మన టూర్ ఇది డే 2 ఆఫ్ ట్రిప్ అనమాట ఈరోజు మనం క్రూజ్ మీద స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళబోతున్నాం సో ఇంకా ముందైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి అదనమాట ప్లాన్ స్టే అవుట్ఫిట్ చూస్తుంది అవుట్ఫిట్ చూస్తారు గైస్ బాయ్ లాగా ఉన్నాడు కదా గైస్ ఎందుకంటే ఈరోజు స్క్రూస్ లో వెళ్తాం కదా సార్ ఏంటి సార్ అది ఎందుకంటే ఈరోజు స్క్రూస్ లో వెళ్తాం కదా సో ఇది వచ్చేసరికి మేమున్న ఎయిర్బిఎన్బి రైట్ నౌ అయితే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం గైస్ ఇంకోండి గైస్ ఈరోజు టెస్లా హాయ్ సింధు ఎక్కడికి వచ్చాం మనం తెలీదా సో ఈ కాంప్లెక్స్లో అయితే మనకి బ్రేక్ఫాస్ట్ ఉంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనము అక్కడ ఫెర్రీ అయితే ఎక్కాలన్నమాట సో మేము జల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము $5 వాటర్ బాటిల్ గైస్ ఇంకోండి గైస్ ఇదే మనం ఎక్కే ఫెర్రీ ఎంత పెద్దగా ఉందో చూడండి అసలుకి బేసిక్గా ఏంటంటే గైస్ అక్కడ అందరూ పైకి వెళ్దామని చెప్పేసి ఫాస్ట్ వచ్చేస్తున్నారు సో బేసికలీ నా విషయంలో అయితే ఇది ట్రిప్ ఒక్కటే కాదు కదా గైస్ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ 3 months ప్రెగ్నెంట్ సో నేను ఫుల్ ట్రిప్ మొత్తం ఒక పెద్ద టోట్ బ్యాగ్ వేసుకొని తిరగాల్సి వచ్చింది దాని నిండా ఫుడ్ మెటీరియల్స్ వాటర్ బాటిల్స్ అన్నీ ఫుల్గా అయితే నింపుకున్నాను ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కదా అండ్ నాకు ప్రెగ్నెన్సీలో ఊరికే గొంతు ఎండిపోయేది షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వచ్చేసి వాటర్ అర్జెంటుగా తాగాల్సి వచ్చేది లేకుంటే వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించేది అనమాట గైస్ ఈ సీట్స్ కోసం ఎంత పరిగెత్తుకుంటూ వచ్చాము గైస్ కానీ అంత ఖాళీగా ఉంది గైస్ అక్కడ అందరూ జనాలు ఎగబడతా అంటే మేము రాంగ్ రూట్లో వచ్చేసేసి ఇప్పుడు క్రూజ్ ఎక్కినాం కదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం అనమాట సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ ఈ ఓషన్ ఏదైతే ఉందో అది అట్లాంటిక్ ఓషన్ అనమాట మనకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అట్లాంటిక్ ఓషన్లో ఉంది ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్
తెలుసా గైస్, నేను చిన్నప్పుడు నుంచి అంటే రావట్లేదు ఇక్కడ. తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు మళ్ళీ యూఎస్ అంటే నాకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీనే గైస్. లెట్స్ గో చెక్ ఇట్ అవుట్. yes Are you excited, Isha? I'm super excited I am like very you. much excited. Oh, Isha, you're looking handsome, man. Isha. అసలు ఏమన్నా హాయిగా ఉంది అసలు కూర్చొని చూస్తుంటే. ఇట్స్ ఫీలింగ్ రియల్లీ Surreal, huh? సరియల్ యాక్చువల్లీ. కాకపోతే మేము రాంగ్ సైడ్ వచ్చాము యాక్చువల్గా. అటు సైడ్ ఉంటే నాకు తెలిసి బాగా కనపడుతుంది అనుకుంటా. లెట్స్ సీ. జోక్ ఆఫ్ టికెట్ ఏంటో తెలుసా? ఎక్కాల్సిన ఫెర్రీ అయితే వేరే, ఎక్కాల్సిన క్రూజ్ అయితే ఫెర్రీ కాబట్టి ఎక్కించుకున్నారు. ఇప్పుడు చిక్కు పడింది ఏంటంటే మిస్ అయిపోద్ది గైస్. మేము ఇదంతా తిరిగి వెళ్ళడానికి అది మిస్ అయిపోతుంది. మధ్యలో దిగలేం కదా. సో 10 o'clock చేసుకుందాం గైస్ యాక్చువల్ దానికి. బట్ దీనికి 9:30కి ఎక్కాము. సో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో వీ హావ్ టు అడగాలి, ఒకవేళ చూడాలి. కానీ ఇది ఐలాండ్ అంటే గైస్ బాగానే ఉంది, దిగచ్చు. కాకపోతే ఇది ఫ్రీ రైడ్, సో నో ప్రాబ్లం. మంచిగా అనిపించింది. కాకపోతే వాడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంతే. అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం గైస్. వాడు ఏమని చెప్పాడంటే మళ్ళీ దిగేసి లోపలికి రండి, అప్పుడు మీరు రిటర్న్ తిరిగి రావచ్చు అని చెప్పాడు. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. అదనమాట. ఇవ్వండి గైస్, అందరూ మళ్ళీ లోపలికి ఎక్కేస్తున్నారు. కొంతమంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. బోట్ ఇలా ఉండిద్ది గైస్. లోపల ఇలా ఉండిద్ది. సో ఇందాక బయట తీసాం కాబట్టి అందుకని లోపలికి కూర్చున్నాం. ఇప్పుడు తొందరగా ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పేసి. ఒక దెబ్బకి 2 పెట్టాలంటే ఇదే. అవును, అసలు యాక్చువల్గా మాకు ఫెర్రీలో ప్లాన్ ఉంది వెళ్దామని, ఫెర్రీ క్రూజ్లో. దీని ద్వారా ఇంకా చేసుకుందాం. అలా ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈరోజు. అదే ఇష్యూకి నువ్వేంటి ఇంత హ్యాండ్సమ్ ఉన్నాం అనుకున్నా. ఎప్పటి నుంచో హ్యాండ్సమ్ నేను అంటాను. అవును గైస్, చూస్తున్నారు గైస్ మొన్న మీరు. కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలని కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికలీ గైస్ మనం ఏదైతే ఎక్కామో అది గవర్నమెంట్ ఫెర్రీ అనమాట. సో ఈ గవర్నమెంట్ ఫెర్రీ అనేది ఫ్రీ. సో మనని ఇది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చుట్టూ అలా ఒక రౌండ్ వేసుకొని తీసుకొస్తుంది. అండ్ ఇక్కడైతే మనల్ని ఒక టెర్మినల్ దగ్గర అయితే స్టాప్ చేస్తుంది. ఈ టెర్మినల్ దగ్గర ఏంటంటే అది ఒక చిన్న వేరే టౌన్ అంట. అండ్ అక్కడ షాపింగ్ అది ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి అన్నమాట. సో మేము ఎక్కాల్సిన ఫెర్రీ వేరే అయితే మేము ఇది ఎక్కేసి వచ్చేసాము. సో మేము ఎక్కాల్సిన ఫెర్రీ కోసం అయితే మళ్ళీ తిరిగి ఇదే ఎలా అయితే వచ్చామో అలానే వెళ్ళిపోతున్నాము. దిగలేదు మేము, ఎందుకంటే ఆ ఫెర్రీ మిస్ అవ్వకూడదు కదా. అండ్ మేము వచ్చేప్పుడే గ్రూప్ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట. ఆ యాప్లో మనకి డిస్కౌంట్స్, కూపన్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఫేర్ అనేది చాలా తగ్గుతుంది. ఈ గ్రూప్ వన్లో ప్రతి దానికి కూపన్స్ ఉంటాయి. సో మేము దానిలో అయితే బుక్ చేసుకొని వచ్చామన్నమాట.
Like if you started at 2 o'clock, it'll leave like 2:30. You'll be done like 5:30. That's what I'm saying. It's a 4-hour trip, so you'll be done like 5:30, 6 o'clock. Okay, yeah, that was With the 4 hour, yeah. Okay. That should be good. Okay. If you don't have reservations, you just walking on the bottom. Yeah. It doesn't really make sense. It's okay. When you do the 1 hour, you see everything. Statue, Ellis Island, Brooklyn Bridge, man, you see everything. All right? తీసుకెళ్తున్నాడు guys. Hi. Welcome to New York. Welcome He's to my New York. bro, actually. So, welcome to New York. We're about to head to the Statue of Liberty Ferry right Yes. now. We are downtown Manhattan by Battery Park. We are about to get on the Big City Tours Okay. Statue of Liberty cruise, the 1.5 hour cruise. Yeah, we are going on 1.5 hour cruise, guys, Yep. now. So, yeah. చూడండి guys, అందరూ వెళ్తున్నారు ఇలా. Guys, ఇదిగో ఈ షెట్ లెక్కి ఇచ్చి తీసుకెళ్తారు అనుకుంటా ఫెర్రీ దగ్గరికి. Hey, hi. Happy birthday. Hey. Shots on you guys. Shots on you, cameraman. Woo! Happy birthday. Hey, G. Namaste. Namaste. Enjoy your trip, sir. Nice to meet you. Thank you so much. Nice meeting you. Nice to meet you guys. Thank you. Yeah. వాడిని అడిగినా కూడా వాడి దగ్గర వద్దన్నా కూడా లోపలికి వెళ్ళి అడుగుతారు. అడగాల్సింది. లోపల కాదురా, బయటికి ఎవరన్నా ఫెర్రీ ఇంకా వేరే ఫెర్రీ బుక్ చేసుకుని అయిపోయారు, క్యాన్సిల్ చేసుకుని. అలాగే మోసపోయిన వాళ్ళు అనుకున్నాం కదా. అదే సేమ్ సో వీళ్ళే అనుకుంటా కెప్టెన్సీ గైస్. క్రూజ్ ఎక్కిపోయి మిస్ అయినాం కదా, వాడు మళ్ళీ తీసుకోలేదు అనమాట. తీసుకుంటాడు కావచ్చు, మధ్యలో మేము ఏదో పిచ్చి పిచ్చి అయింది. ఇంకా ఫైనల్లీ క్రూజ్ అయితే ఎక్కాము. సో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే స్టార్ట్ తీస్తాడో లేదో తెలియదు, చూడాలి ఇప్పుడు. చూడాలి. సో ఒకవేళ వాడు అక్కడ ఆపితే బెస్ట్, ఆపిన దగ్గర వెళ్ళేసి ఒక 2 ఫోటోలు తీసుకొని వచ్చేయచ్చు గాయస్. కానీ ఏంటంటే మొత్తం పెడస్ట్రియల్ కాబట్టి ఎలాగైనా కానీ, సో మేము అంత దూరం నడవలేము యాక్చువల్గా. సో అందుకని ఇది చూస్ చేసుకున్నాము. సో ఇది అది ఒకటే బేసిక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకు. సో గాయస్ చూపిస్తాను గాయస్. ఇంకా మీరు మటుకి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మధ్య కొంచెం షేర్ చేయడం తగ్గించారు గాయస్ మీరు. యాక్చువల్లీ మేము ఎక్కువ వీడియోస్లో లైక్ చేయండి, షేర్ చేయండి అని ఎక్కువ అడగము, కానీ హోప్ఫుల్లీ అంతే గైస్. చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తల వరకు కూడా వెళ్ళచ్చు, 5 వరకు కూడా. అందుకని టికెట్స్ ఎలా ఉంటాయి అనుకున్నా, పెడస్ట్రియల్ ఉండిద్ది, నార్మల్ జస్ట్ ఓన్లీ అక్కడ దిగి ఫొటోస్ దిగి అంత ఉండిద్ది. ఇంకోటి పైకి ఎక్కడానికి కూడా ఉంటుంది, కానీ పైకి ఎక్కడానికి ఎప్పటి నుంచో క్యూలో ఉంటారు కదా, బుక్ చేసుకొని వాళ్ళు వెళ్తారు అనమాట. రాలేదు నేను, ఇదే ఫస్ట్ టైం నేను కూడా. సో గైస్ అక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది కదా, అదే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఏమైందంటే మేము ఇక్కడికి రావాలి, ఫస్ట్ మార్నింగ్ 10కి తీసుకోవాలి క్రూజ్. అయితే వాడు ఏం చేశాడంటే మమ్మల్ని డైవర్ట్ చేసి ఇది టైం అయిపోయింది మీరు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి మాతో ఇంకో టికెట్ కొనిపించి అది మీరు రిఫండ్ చేసుకోండి పాత టికెట్ అని చెప్పేసి వాడు ఏదో పిచ్చి దానిలోకి తీసుకెళ్ళిపోయాడు గైస్. సో అలా డబ్బులు బొక్కైనాయి గైస్. మాకెందుకో మోసం అని మేము క్యాచ్ చేసినాము అయిపోయినాక, అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా లోపలికి వచ్చేసాం. వాళ్ళు మధ్యలో ఆపుతుంటే ఆగకుండా డైరెక్ట్గా వచ్చేస్తే మమ్మల్ని అలౌ చేశారు. అంటే మార్నింగ్ 10 టికెట్తో మేము ఇప్పుడు మధ్యాహ్నం 2కి పోతున్నాం. సో టైం డజంట్ మ్యాటర్స్, మీ దగ్గర టికెట్ ఉంటే అంటే వెళ్ళిపోవడమే. ఇది పెద్ద మోసం గైస్, న్యూయార్క్లో ఈ మోసం జరుగుతుంది, చూసుకోండి జాగ్రత్తగా వచ్చినప్పుడు కొంచెం, ఎందుకంటే ఎక్కువ మంది విజిట్ చేస్తారు కదా, సిటీ చూసుకుంటా ఉండండి. సిటీ క్రూజ్ వాళ్ళదే తీసుకోండి, సిటీ క్రూజ్ వాళ్ళకి సెక్యూరిటీ అంతా చెక్ చేస్తారు. అలా కాదు మీరు ఇంకా నడవకూడదు అని అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. దిక్కుండా ఉండాలి అని అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఇందాక క్రూజ్ ఏంది జస్ట్ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చుట్టూ తిప్పి తీసుకొచ్చేసాడు అంతే. ఇదేంటంటే మనం చుట్టూ మన హైదరాబాద్ లో బుద్ధుడి దగ్గర ఎట్లయితే నడవచ్చు, ఇది నడవచ్చు అనమాట దగ్గరికి వెళ్ళి. బాగా చెప్పారు, థ్యాంక్స్ గైస్. కలిసిపోయా గైస్ చెప్పి బాయ్. బ్యూటిఫుల్గా ఉన్నావు కదా, నిన్నే చూడాలనిపిస్తుంది, అందుకని తీసుకున్నా. చెప్పు, చెప్పాలనుకుంటున్నావు? అవునా,
ఛార్జింగ్ అయిపోయింది. అది అలా ఉంటుంది గైస్ వాచ్ కొనిస్తే. గైస్ నేను ఛార్జర్ మర్చిపోయినా గైస్. సో మేము వెళ్ళబోయే క్రూజ్ ఇదే గైస్, మిస్ న్యూ జెర్సీ అనమాట క్రూజ్ పేరు. Watch your step, please. Watch your step. సో యాక్చువల్లీ గైస్ ఇవి సిటీ క్రూజెస్ అన్న ఒక క్రూజెస్ మనని లిబర్టీ వెహికల్ దగ్గర డ్రాప్ చేస్తాయి అనమాట. లిబర్టీ స్టాచ్యూ దగ్గర, సారీ వెహికల్ కదా, ట్రైన్ పని చేస్తాయి. ఈ సిటీ క్రూజెస్ సిటీ సెంటర్ లా ఇంకేముండవు గైస్. ఇది ఈ సిటీ క్రూజెస్ ఒక్కటే ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర దిగి మీరు చుట్టూరు తిరగటానికి, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పైన ఎక్కడానికి. ఇంకా ఏ క్రూజెస్ అయినా మిమ్మల్ని చుట్టూ తిప్పుకొని తీసుకొస్తారు తప్ప అక్కడైతే డ్రాప్ ఏముండదు, ఎందుకంటే వాళ్ళకి డ్రాప్ చేయడానికి పర్మిషన్స్ ఉండవు. సో ఇందాక మనం ఏదైతే తీసుకెళ్లారో వాళ్ళు మోసం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిటీ క్రూజెస్ దగ్గర ఏంటంటే మీకు ఖచ్చితంగా సెక్యూరిటీ చెక్ ఉంటుంది. బాడీ మీరు ఏవైతే బిలాంగింగ్స్ తెచ్చుకుంటున్నారో అవన్నీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో చేసుకోండి. ఫైనల్లీ మేము 2 failed attempts తర్వాత ఇప్పుడు కొంచెం వెళ్తున్నాము. లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా బి. ఈ జనాలు మొత్తం అదే గైస్. సో మొత్తం క్రూజ్ మొత్తం ఫుల్ అయిపోయింది బాగా. ఏ వీడియో మ్యాన్, ఐ లైక్ యువర్ బ్యాగ్. ఎందుకు ఈ మధ్య అన్ని గర్ల్స్ బ్యాగ్ చేసుకుంటున్నావు? అబ్బా గర్ల్స్ బ్యాగ్ వేసుకుంటే తప్పేం కాదు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. సో చూద్దాం, చూపిస్తా. ఇటు నుంచి వెళ్ళాలరా, అంతా ఆత్రమే. రెస్ట్ రూమ్స్ లేకుండా ఎలా? జనాలు అక్కడ ఉన్నారు, అలా పీసులు అందించినట్టున్నారు బేసిక్గా. అందుకే నా సార్లు కనబడుతున్నాయి. ఇప్పుడే తిన్నాం గైస్, బాగా నిద్ర వస్తుంది గైస్. ఇలా చెట్ల మధ్యలో తిన్నాం గైస్. ఇట్స్ రియల్లీ గుడ్. ఐ నో అందరూ అదే జనాలు అదే చేస్తున్నారు గైస్. వెళ్ళిపోతున్నాం గైస్. సో
గైస్ అయితే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఇప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనం ఇక్కడ నుంచి ఫెర్రీ నుంచి ముందుకెళ్తే అప్పుడు మనం అబ్జర్వేటరీ డెక్ అని చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్తాం అనమాట. సో లెట్స్ గో. అది ఎట్లా ఉంటుందో కూడా చూద్దాము. Stay tuned. గైస్ మనం ఎక్కేది ఇప్పుడు బయటికి వెళ్ళటానికి. మళ్ళీ దీని పేరు లేడీ లిబర్టీ. India. Yeah, I was Hi. We are Indians. Yeah. Nice meeting you. Nice meeting you. Yeah. సో ఆయన ఇండియాలో పుట్టాడంట గైస్, కానీ టిబేటియన్ అంట. Yeah. My favorite hero is Chiranjeevi. Our favorite also Chiranjeevi. Yeah. Oh, you watch Telugu movies? Yes, before, you know. So recently, you know, he got the Padma Vibhushan. Oh, It's no. an award. No. Yeah, it's a great gesture in India that they give for the great Chiranjeevi actors. son, Ramachandra son. Yeah. Ram Charan. Yeah, wow. Recently, I watched what is the call? Triple R. RRR. RRR, yeah. Yeah. Bahubali too, yeah. Bahubali, RRR. It's Okay. very nice movie, yeah. I like it. Bahubali is like different. A different type. Yeah. Yeah. Very nice movie, you know. I like it. Very nice, very nice. keep watching our Tollywood movies. Yes. Yeah, they are very nice nowadays. Yeah. Okay, good to know, sir. Yeah. Thank you. You're welcome. ఇప్పుడు మేము అబ్జర్వేటరీ డెక్ వచ్చామన్నమాట. వెనకాల ఉన్న పెద్ద బిల్డింగ్ అబ్జర్వేటరీ డెక్. సో మనం పైకి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. నాతో రండి. హలో గైస్, ఇది చూడండి ఎంత ఉందో బిల్డింగ్ ఇది. ఏం లేండి, నాకు చెప్పండి. సో గైస్, యాక్చువల్గా ట్విన్ టవర్స్ ఇక్కడ ఉండేదంట. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ హోల్ ఇక్కడ ఉండేది కూలిపోయింది అనమాట. కూలిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తీసేసి ఇక్కడ ఒక మెమోరియల్ లా కట్టారు. అండ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు ఇక్కడ ఎన్గ్రేవ్ చేశారు గైస్. నాకు ఈ పేర్లని చూస్తుంటే మస్తు బాధ అవుతుంది. సో బాధపడకు, ఇందులో మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇండియన్స్ అని కాదు, అమెరికన్స్ అని కాదు, మనుషులు చనిపోయారు అంటే చాలా బాధ అవుతుంది. సో తర్వాత ఇది ఇలా అయిన తర్వాత, ఇది ఇట్లా మెమోరియల్ చేసిన తర్వాత వెంటనే 2 ట్విన్ టవర్స్ కట్టారు అవి. సో అక్కడ ఏవైతే 2 ఉన్నాయో అవి మళ్ళీ ట్విన్ టవర్స్ కట్టారనమాట. సో అది దీని వెనకాల స్టోరీ గైస్. Thank you for providing the info. You're welcome, man. నువ్వేంది ఒకే దాంట్లో వెళ్ళారింది. Yeah, should do one at a time. One world observatory guys. సో పైకి వెళ్తున్నాం ఇప్పుడు, ఇందాక చూపించిన దగ్గర. ఇట్స్ గోనా బి ఫన్. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ బిల్డింగ్ అని చూపించాడు కదా గైస్, అదే అబ్జర్వేటరీ బిల్డింగ్. వీళ్ళకి తెలియట్లేదురా. చెవులు దిబ్బలు పడుతున్నాయిరా. ట్రాన్స్ఫర్మేషన్. ఇక చూడండి గైస్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఇది. సో రైట్ నో వీఆర్ ఇలా ఉన్నాము.
ఎంత ఫీట్ వెళ్తుందో చూస్తున్నారు కదా. 1000 feet. We are almost reached and we are at 89. Welcome to One World Observatory. Subarthani guys, 102 floor. Hey, what is your experience? 2 seconds వచ్చేసింది చూసావా? 2 సెకండ్లో 100 ఫ్లోర్స్ వచ్చినందుకు నా చెవులు దిబ్బలు పడిపోయినాయి. ఇంకా తగ్గలేదు. మీ ముగ్గురు కూడా అంతే ఉన్నదా? Oh my God! And now, we invite you to enter One World Observatory through the doors on your right, where a spectacular 360-degree view of the city awaits at each corner of the observatory. They're going towards the observatory level. Dip your explorer down and back up. Select the match now. and you'll be flown there. To see exciting videos and hear fascinating stories about each site. ఏంది వాడు? బ్రో సరే, యాక్చువల్గా ఏమైందంటే గైస్, ఇక్కడికి ఒక గుడ్డోడు వచ్చాడు, స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని వచ్చాడు అనమాట. వస్తే మా బ్రో అంటుండు, అసలు వాడు స్పైడర్ మ్యాన్ కదా, వాడు మామూలు ఎక్కి వద్దాం అనుకున్నాడంట, కానీ వాళ్ళు ఒక్కొక్క లిఫ్ట్లో పంపించారు. వేరే లెవెల్ కామెడీ అసలు. నేను గైస్ ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఎత్తుకుంది ఆ స్వెటర్ మ్యాన్ని. సో అబ్జర్వేటరీ డెక్ బిల్డింగ్ ఇదే కాదు గైస్, ఇంకా చాలా బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ న్యూయార్క్లో. మనం చూసి ఇంకా వ్యూస్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇక్కడికి వచ్చామన్నమాట.
పార్ట్ 2 ఆఫ్ న్యూయార్క్ బ్లాగ్ అయితే ఫినిష్ అయింది గైస్. ఇంతతో ఈ వీడియో ఏం చేస్తున్నాను, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్టే ట్యూన్ గైస్. బాయ్. See you in the next vlog.